చార్మినార్ దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, గణనాథుల తరలింపు ఎలా జరుగుతుందో డీటెయిల్స్ అందించేందుకు సంపత్ రెడీగా ఉన్నారు. సంపత్, ఓవర్ టు యు. బాలాపూర్ మీద నుంచి వచ్చినటువంటి ప్రొసెషన్ సంబంధించి నిమజ్జన ఉత్సవాలకు పూర్తి స్థాయిలో భారీ ఊరేగింపుగా గణేష్ నవరాత్రులకు మొత్తం కూడా నిమజ్జన ఉత్సవాలకు బయలుదేరినారు. ప్రస్తుతం చూడొచ్చు మొత్తం కూడా చార్మినార్ వేదికగా మొత్తం చార్మినార్ కమిషనరేట్ నుంచి మొత్తం కూడా చార్మినార్ వేదికగా పూర్తి స్థాయిలో ప్రొసెషన్ సంబంధించిన ఏర్పాటు చేస్తున్నారు. స్పెషల్ బ్రాంచ్కి సంబంధించిన అధికారులు, అలాగే జాయింట్ సిపి క్రైమ్స్, అలాగే ఏసీపీకి సంబంధించిన అధికారులు, మొత్తం అధికారులంతా కూడా ఒక దగ్గర ఉండి మానిటరింగ్ చేస్తున్నారు. బహుశా 2 గంటల తర్వాత మొత్తం కూడా ప్రొసెషన్ సంబంధించినటువంటి ఇమ్మర్షన్ సంబంధించిన ప్రొసెషన్ మొత్తం కూడా ప్రారంభం కానుంది. ప్రస్తుతం మొత్తం కూడా భాగ్యనగరంలో ఉన్నటువంటి గణేష్ నిమజ్జన ఉత్సవాలకు సంబంధించినటువంటి వ్యవహారం సంబంధించి మొత్తం కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి ప్రస్తుతం నగర కమిషనర్ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఎట్లా కొనసాగుతున్నాయి? ప్రొసెషన్ సంబంధించి ఇప్పటివరకు కూడా చార్మినార్ సంబంధించి గణేష్ నిమజ్జనానికి ఉత్సవాలకు సంబంధించినటువంటి ప్రొసెషన్ ఇంకా ప్రారంభం కాలేదు. ఎన్ని గంటలకు ప్రారంభ అవకాశం ఉంది? దీనికి సంబంధించి అంటే హైదరాబాద్ సిటీలో మనం ప్రొసెషన్ ఎక్స్పెక్ట్ చేసింది కూడా ఆఫ్టర్ లంచ్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసాము. ఇది అనుకున్న ప్లాన్ ప్రకారం ఎవ్రీథింగ్ నడుస్తున్నది. ప్రజలు ఒక ప్రశాంత వాతావరణంలో, ఒక పండుగ వాతావరణంలో ముందుకెళ్తున్నారు. అయితే మన గణేష్ నిమజ్జన కార్యక్రమం ట్యాంక్ బండ్ దగ్గర పూర్తి స్థాయిలో నడుస్తున్నది. అటు ఈస్ట్, వెస్ట్, నార్త్ జోన్స్లో నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా స్టార్ట్ అయ్యారు. ఆ కార్యక్రమం, నిమజ్జన కార్యక్రమం నడుస్తున్నది. అంత బాగా ఉంది. అంటే ఎన్ని గణేష్ నిమజ్జనానికి ఎన్ని విగ్రహాలు వచ్చే అవకాశం ఉంది సార్? దీనికి సంబంధించి అది అంటే మనం ప్రతి సంవత్సరం వచ్చే విధంగానే ఈ సంవత్సరం కూడా నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. అన్ని విగ్రహాలు కూడా అంతే ఉంటాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. అర్ధరాత్రి వరకు నిమజ్జన ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ప్రజలకు మీరు ఆ ప్రజలందరూ కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున మనం ఏంటంటే, వాళ్ళు రూమర్స్ని నమ్మొద్దు, వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ చూసుకోవాలి. పిల్లలందరూ కూడా ఉంటారు, స్త్రీలు ఉంటారు, వృద్ధులు ఉంటారు దీంట్లో. కాబట్టి తమ సెక్యూరిటీతో పాటు తమ చుట్టుపక్కల వారి సెక్యూరిటీ కూడా చూసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఎక్కడా కూడా ఫారిన్ ఆబ్జెక్ట్స్ కానీ, అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్ కానీ కనిపిస్తే వెంటనే దగ్గర ఉన్నటువంటి పోలీస్ అధికారికి ఇన్ఫామ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేయడం కాకుండా అనుమానిత వస్తువులు కానీ, అనుమానిత వ్యక్తులు కానీ కనిపిస్తే వాళ్ళందరికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఇవ్వాలి. కంట్రోల్ రూమ్ నుంచి మానిటరింగ్ చేయడం కాకుండా అధికారులు మొత్తం కూడా సమాయత్తం చేశారు. ప్రస్తుతం కేవలం లా అండ్ ఆర్డర్ బేసిస్లోనే కాకుండా మొత్తం ఎప్పటికప్పుడు వస్తున్న ఇన్పుట్స్ను బేస్ చేసుకొని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా అలర్ట్ అవుతున్నారు. దాంతోపాటుగా క్రైమ్స్ సంబంధించిన అధికారులు కూడా మొత్తం అలర్ట్ అవుతున్నారు. షీ టీమ్స్ని కూడా రంగంలో దింపారు. దాదాపు 100 షీ టీమ్స్ వరకు ఈసారి నిమజ్జన ఉత్సవాల్లో ఏర్పాటు చేయడం అనేది ఒక ప్రత్యేకత. షీ టీమ్స్ సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి మేడం? మహిళలకు సంబంధించిన భద్రత ఎక్కువగా తీసుకున్నట్టు. ఇప్పుడు ప్రత్యేకంగా షీ టీమ్స్ కూడా మొత్తం ప్రొసెషన్ రూట్లో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ క్రైమ్ పరంగా కూడా మన టీమ్స్ ఉన్నాయి ప్రత్యేకంగా. ఇది స్నాచింగ్స్ కానీ, ఇలాంటి టీజింగ్స్ కానీ దాని గురించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్లస్ మన దగ్గర మొత్తం రూట్లో సీసీటీవీ కెమెరాస్ కూడా ఉన్నాయి. కంట్రోల్ రూమ్ ద్వారా కూడా మేము దానికి సూపర్వైజ్ చేస్తున్నాము. సర్వేలెన్స్ జరుగుతుంది. నిమజ్జన ఉత్సవం జరిగేటప్పుడు మహిళలకు ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది. ఇలాంటి సందర్భంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అలాగే మహిళలు కూడా బంగారు నగలు కానీ ధరించడం కానీ ఇట్లాంటి ఎక్కువ చేస్తున్నారు. ఊరేగింపు వచ్చే వాళ్ళకి మీరు ఏమైనా రిక్వెస్ట్ చెప్పదలుచుకున్నారు? మెయిన్గా ఇది ఉత్సవాలు ఉంది అంటే మహిళలు అంతా ఆర్నమెంట్స్ అన్నీ వేసుకొని వస్తున్నారు. ఇట్ ఈస్ గుడ్. మన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉన్నారు, వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. ప్లస్ అంటే మొత్తం ప్రొసెషన్ రూట్లో సీసీటీవీ కెమెరాస్ ప్లస్ మన వాళ్ళు కెమెరాస్ తీసుకొని కూడా ఉన్నారు. సో సర్వేలెన్స్ ఉంది. ఎవరైనా ఏదైనా చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తే వాళ్ళకి పట్టుకోగలుగుతాము. సో అది ఒక రకంగా హెచ్చరిక ఉంది దట్ అది ప్రజలు కూడా ఏం చేయకూడదు అంటే మంచిగా ఏ ఫెస్టివల్ ఎంజాయ్ చేయండి. మహిళలు కూడా రావాలి, పిల్లలతో పాటు రావాలి. మేము ఉన్నాము అండ్ వీ విల్ డెఫినెట్లీ టేక్ కేర్. గణేష్ నిమజ్జన ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ఒకవైపు చేస్తుంటే మొత్తం కూడా 100 వరకు మొత్తం కూడా షీ టీమ్స్ను ఏర్పాటు చేశారు. షీ టీమ్స్ సంబంధించి మొత్తం కూడా ఎప్పటికప్పుడు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు కూడా సహకరించాలి. భాగ్యనగర ఉత్సవ కమిటీ ఒకవైపు, అలాగే భాగ్యనగర ఉత్సవ కమిటీతో పాటుగా వాలంటీర్లను కూడా పోలీసులు ఈసారి కొంత వినూత్న రీతిలో ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా కావచ్చు, లేదంటే కమ్యూనిటీ పోలీసింగ్ను కూడా దాదాపు 800 నుంచి 1000 మంది పోలీసింగ్ అనుసంధానంగా యువకుల్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక ప్రజలు దాదాపు అర్ధరాత్రి 12 గంటల వరకు జరిగినటువంటి నిమజ్జన ఉత్సవాలు
ఉత్సవాలకు సంబంధించి మొత్తం కూడా సహకరించాలి. భారీ ఎత్తున లక్షలాది మంది తరలి వస్తున్నటువంటి ఉత్సవం కాబట్టి ఈ ఉత్సవంలో ప్రజలు సంయమనం పాటించాలి. ఎలాంటి పుకార్లను కానీ వీటిని కూడా నమ్మడానికి వీల్లేదనేది పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే 1 గంట సమయం అవుతుంది కాబట్టి 3 గంటల సమయంలో మొత్తం కూడా ప్రొసెషన్ స్టార్ట్ అవుతుంది. మొత్తం ఎందుకంటే ముస్లిం సోదరుల ప్రేయర్స్కి సంబంధించి మక్కా మసీదులో ప్రేయర్స్ ముగిసిన తర్వాత 2 గంటల ప్రాంతంలో మొత్తం కూడా అక్కడ నుంచి అవుటర్స్లో ఉన్నటువంటి నగర శివార్లో ఉన్నటువంటి గణేష్ నిమజ్జన ఉత్సవాలకు సంబంధించిన గణేష్లు మొత్తం కూడా రిలీజ్ చేస్తారు. ఆ నిమజ్జనానికి బయలుదేరినటువంటి వినాయకులు మొత్తం కూడా 3 గంటలకు చార్మినార్ నుంచి బయలుదేరిన తర్వాత అర్ధరాత్రి 12-1 గంట వరకు కూడా ఈ నిమజ్జన ఉత్సవాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సంపత్.